మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 15 వరకు తెలంగాణ 21, ఏపీ 10 టీఎంసీల నీటి వినియోగానికి అంగీకారం కుదిరింది. హైదరాబాద్ జలసౌధలోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో వేసవి త్రాగునీటి అవసరాలపై చర్చించారు. బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ అధ్యక్షతన తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేష్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్ అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, రాష్ట్రాలు పంపిణీ ఎజెండా అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక రెండు జలాశయాల్లో రాష్ట్రానికి ఉన్న వాటాను పూర్తిగా వినియోగించుకోలేదని, హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల త్రాగునీటి అవసరాలు ఉన్నాయని తెలంగాణ పేర్కొంది. ఏపీ ఇప్పటికే కోటాకు మించి వినియోగించుకుందని తెలిపింది. మళ్లీ ఇండెంట్ కోరిందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు జలాశయాల్లో ఉన్న నీళ్లన్నీ తెలంగాణ కోటా కిందకే వస్తాయని స్పష్టం చేసింది. సాగర్ నుంచి 16, శ్రీశైలం నుంచి 5 టీఎంసీలు విడుదల చేయాలని కోరింది. ఇక నాగార్జున సాగర్ దిగువన త్రాగునీటి అవసరాలు ఉన్నాయని 10 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ అధికారులు కోరారు. త్రాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని రెండు రాష్ట్రాల వినియోగంపై ఆలోచన చేయాలని బోర్డు కోరింది. దీంతో ఇకపై ఏపీ ఇండెంట్ పెట్టొద్దని తెలంగాణ సూచించినట్లు తెలుస్తోంది. రెండు జలాశయాల్లో ఉన్న మిగులు నీళ్లన్నీ తమకే చెందుతాయని తెలిపింది. ప్రస్తుతం త్రాగునీటి అవసరాల వరకు నిర్ణయానికి వద్దామని, మిగిలిన అంశాలను 14న జరిగే బోర్డు సర్వసభ్య సమావేశంలో చర్చిద్దామని బోర్డు సభ్య కార్యదర్శి సూచించినట్లు సమాచారం. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 15 వరకు తెలంగాణ 21, ఏపీ 10 టీఎంసీల నీటి వినియోగానికి అంగీకారం కుదిరింది. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, మొత్తానికి కృష్ణా జలాల వాటాలపై అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కృష్ణా జలాల వాటా తెలంగాణ ఏపీకి సంబంధించి అంశం అయితే ఇంకా రోజు రోజుకి ముదురుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే మంచినీళ్ళు తాగునీటికి సంబంధించి అంశం అయితే ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించి వాటర్ కు సంబంధించి ఏపీకి ఏదైతే తాగునీరు అవసరమైందని చెప్పేసి ఆల్రెడీ కోరటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించి ఏదైతే ఆంధ్ర ఆల్రెడీ తమకు సంబంధించిన పరిధి మొత్తం కూడా వాడేసుకుంటం జరిగింది. ఇంకా ఈ యొక్క తాగునీటికైనా ఎలా ఇవ్వగలుగుతున్నాం. సో ఆ మీటింగ్ లో ఏదైతే బోర్డు మీటింగ్ లో కీలకంగా చెప్పిన పరిస్థితి అయితే ఉందో, అయితే దీనికి సంబంధించి కేఎంబికి సంబంధించి అయితే ఏదైతే మంచినీటికి సంబంధించి కనుక ఆ ఏపీకి కూడా కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటున్నారో, అయితే రేపు మళ్ళీ 14వ తారీఖున దీనికి సంబంధించి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో ఆ సమావేశం కీలకంగా మారనుంది. ఎందుకంటే గత రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఈ యొక్క వాటర్ సంబంధించిన జలాల అంశం సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదం జరుగుతూనే ఉంది. గత ప్రభుత్వం అప్పుడు కూడా ఏదైతే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ముఖ్యమంత్రులు దీనిపై తీవ్రంగా చర్చించిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ అంశం మీద గత కొన్ని నెలల క్రితం కూడా అంశం వివాదం తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఈ వివాదాలు తలెత్తకుండా ఈ యొక్క బోర్డును ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ యొక్క బోర్డు నిర్ణయం ద్వారా ఇరు రాష్ట్రాలు సఖ్యత కుదుర్చుకునే విధంగా ఉండాలని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే ఏపీ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆ వాటర్ ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కూడా ప్రస్తుతానికి వీరు కోరిన విధంగా 10 టీఎంసీలు ఇచ్చే విధంగా, అలా ఏపీకి ఇచ్చే విధంగా, అలాగే తెలంగాణకి 16 టీఎంసీలు ఇచ్చే విధంగాను నిన్న ఏదైతే ఆ బోర్డు సమావేశంలో తీర్మానించే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ముఖ్యంగా ఆ మీటింగ్ లో తెలంగాణ ఒక అంశాన్ని లేవనెత్తింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆ యొక్క వారికి కేటాయించిన నీటిని మొత్తంగా వినియోగించుకోవడం జరిగింది. ఇంకా మాకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణకి కేటాయించాల్సిన వాటర్ను ఆల్రెడీ వాళ్ళు కేటాయించకపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి మొత్తంగా విన్న బోర్డు అయితే మాత్రం దీనికి కీలకంగా ఒక నిర్ణయం తీసుకుంది. తాగునీటి సమస్య ఉంది అని చెప్పి ఏపీ చెప్పటం, దానికి సంబంధించి కృష్ణా డెల్టా అలాగే గుంటూరు, ప్రకాశం
ఈ ఏరియాల్లో వాటర్ సమస్య, తాగునీటి సమస్య ఉంది అని చెప్పడంతో ఏదైతే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆంధ్రాకి మొత్తంగా 10 టీఎంసీలు, అలాగే తెలంగాణకి 16 టీఎంసీలు, అలాగే శ్రీశైలం డ్యామ్ నుంచి కూడా తెలంగాణకి 5 నుంచి 6 టీఎంసీలు కేటాయించే విధంగా ఏదైతే నిన్న సమావేశంలో నిర్ణయం తీసుకుంది. 14వ తారీఖు ఏదైతే రేపు ముఖ్యమైన సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఈ యొక్క నీటికి సంబంధించిన అంశం మీద వివాదాలు తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. వివాదాలు తలెత్తకుండా కూడా ఈ యొక్క బోర్డు నిర్ణయాల మీద ఆధారపడి ఏదైతే సముఖ్యంగా 2 రాష్ట్రాలు కేటాయించుకోవాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ ఏదైతే ఆంధ్రాకి మాత్రం ఎక్కువ వాటర్ వదులుకుంటున్నారు, మాకు కేటాయించడం తక్కువ అవుతుంది కనుక దీన్ని ఒకటి పరిగణలోకి తీసుకోవాలని కూడా తెలంగాణ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా రేపు 14వ తారీఖు జరిగే సమావేశంలో ఏం జరుగుతుందంటే అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు. 2 జలాశయాలు రాష్ట్రానికి ఉన్న వాటాను పూర్తిగా వినియోగించుకోలేదని అయితే హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల త్రాగునీటి అవసరాలు ఉన్నాయని తెలంగాణ అయితే పేర్కొంది. రైట్, ఇక ఇదే అంశానికి తెలుసుకునే ముందు మనకి లైవ్ లో సిద్ధంగా కిరణ్ ఉన్నారు. అదే అంశానికి షార్ట్ బ్రేక్ తర్వాత ఇదే అంశం మరి 15 వరకు తెలంగాణ 21 ఏపీ 10 టీఎంసీల నీటి వినియోగానికి అంగీకారం కుదిరింది. హైదరాబాద్ జలసౌధలోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో వేసవి త్రాగునీటి అవసరాలపై చర్చించారు. ఇక బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్ అధ్యక్షతన తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ రమేష్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి సమావేశమయ్యారు. ఇక 2 రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్లలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, రాష్ట్రాలు పంపిన ఎజెండా అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక 2 జలాశయాల్లో రాష్ట్రానికి ఉన్న వాటాను పూర్తిగా వినియోగించుకోలేదని హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల త్రాగునీటి అవసరాలు ఉన్నాయని తెలంగాణ అయితే పేర్కొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మొత్తానికి చూస్తున్నా మనం ఏపీ ఇప్పటికే కోటాకు మించి వినియోగించుకుందని అయితే తెలిపింది. మరి 2 రాష్ట్రాలకి సంబంధించి ఎలా చూడాలి, ఏంటి ఈ విషయాన్ని? కృష్ణా జలాలకు సంబంధించి వాటాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే 1976 బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వాటాలకు పోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలు కేటాయిస్తూ తీర్పు చెప్పింది. అంటే రాయలసీమ, ఆంధ్ర కలిపి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకోవాలని అప్పటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా అలాంటి ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. అంటే ఏపీకి 64%, తెలంగాణకు 34% నీటి వాటాలు అయితే కంటిన్యూ అవుతా ఉంది. ప్రస్తుతం అయితే ఏపీ తన వాటాల కంటే అధికంగా వాడుకుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే వ్యక్తం చేస్తా ఉంది. నేటి ప్రభుత్వం కూడా అదే నీటి జలాల పంపిణీ విషయంలో కూడా వివాదం అయితే కంటిన్యూ చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక తాజాగా కేఆర్ఎంబి ఒక తీర్పు చెప్పింది. తెలంగాణకు 10 టీఎంసీలు, అదేవిధంగా ఏపీకి 16 టీఎంసీలు, అంటే శ్రీశైలం నుంచి మరో అదనంగా కూడా 5 టీఎంసీలు ఇవ్వాలని, అంటే ఆగస్టు 15 వరకు కూడా వాడుకోవాలని కూడా తీర్పు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా కూడా ఇటు తీర్పు చెప్పింది. అంటే రేపు కూడా మరోసారి కేఆర్ఎంబి సమావేశం కానుంది. 2026-2027 సంవత్సరానికి సంబంధించినటువంటి తాగునీటి అవసరాల కోసం కూడా ఎన్ని టీఎంసీలు వాడుకోవాలి అనేటువంటి అంశం కూడా రేపు చర్చలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు ఇటు నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంతో బీఆర్ఎస్ పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టింది. అందులో భాగంగానే కృష్ణా జలాల విషయంలో సంబంధించి కూడా ఇటు కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చాలా ఏళ్ల నుంచి కూడా చూస్తా ఉన్నాం. కృష్ణా జలాలకు సంబంధించి పారేటువంటి భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణకు సంబంధించి వాటాకు సంబంధించి కూడా 50% వాటా ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా బీఆర్ఎస్ చెబుతూ వచ్చింది. దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీ స్థాపనకి కూడా అదే ఉద్యమం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ కృష్ణా జలాల నీటి వివాదాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం, శాశ్వత తీర్పు ఉండాలనేటువంటి ఆందోళన చేసినప్పటికీ కూడా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా లేకపోవడం, అదేవిధంగా ఇటు
ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ అంశంపైనే కూడా ఎక్కువగా ఆందోళన చేసినప్పటికీ కూడా అది శాశ్వత పరిష్కారం అయితే దొరకని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతమైతే ఏపీ ప్రభుత్వం నీటి వాటాల కంటే ఎక్కువగా వినియోగం చేస్తుందని ఆరోపణలు చేస్తా ఉన్నారు. జల నిపుణులు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అవ్వడంతోనే ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రం పనిచేస్తుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా జల నిపుణులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలైనటువంటి హరీష్ రావు కేవలం ఇటు రేవంత్ ప్రభుత్వం కేవలం రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే కృష్ణా జలాల వాటాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి కూడా నీటి వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటాల విషయంలో ఇటు ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య జల జగడం అయితే కొనసాగుతుంది. కానీ ఈ జల జగడానికి సంబంధించి ఇటు కేంద్రం కావచ్చు, ఇటు కేఆర్ఎంబి కూడా ఒక శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతుందనేటువంటి ఆరోపణలు ఇటు జల నిపుణుల నుంచి వినబడతా ఉన్నాయి. ఇటు చాలా రోజులుగా నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ఈ వివాదాలు ఇంతటితో మిగవు, ఈ శాశ్వత పరిష్కారం శాశ్వత తీర్పు చెప్పాలనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం పట్టించుకోవడం లేనటువంటి ఆరోపణలు అయితే వినబడతా ఉన్నాయి. రేపు మరోసారి కేఆర్ఎంబి సభ్యులు సమావేశం కానున్నారు. నీటి వాటాలకు సంబంధించి 2026-2027 సంబంధించినటువంటి తాగునీటికి సంబంధించి నీటి వాటాల విషయంలో మాత్రమే చర్చకు వస్తారు. కేవలం శాశ్వత పరిష్కారం మాత్రం కొలికి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే చాలా ఏళ్ళుగా కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అనేది మాత్రం సస్పెన్స్ గా మారిందని చెప్పచ్చు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.